గోల్ అనేది ఎవడ పడితే అటు ఫిక్స్ చేసుకోవడానికి గోల్ చేయకూడదు అలాగా. దానికి కూడా ఒక అర్హత ఉంది అని నేను చెప్తున్నాను ఇక్కడ. గోల్ ఫిక్స్ చేయడానికి అర్హత ఏముంది సార్? ఎవడైనా డ్రీమ్ కనొచ్చు కదా, అబ్దుల్ కలాం గారు చెప్పారంటే తప్పది. ఎవడైనా కనొచ్చు, ఎవడైనా అచీవ్ అవ్వలేడు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కళలు నిజం చేసుకోవాలి, ఎవడో చేయలేడు అది. ఆ నిజం చేసేవాళ్ళే 2-3%. మీరు కళ్ళ కంటానంటున్నారు, కంటానికి నా హక్కు ఉందంటున్నారు, కానీ దాన్ని అచీవ్ అవ్వడానికి నీకు కావాల్సిన ఎబిలిటీ కానీ, నీకు ఉన్నటువంటి సీరియస్నెస్ కానీ, ఆ ఫోకస్ కానీ లేని రోజుని ఫాల్స్ యాంబిషన్స్ని, ఇంపాసిబుల్ యాంబిషన్స్ని, నీ వల్ల కానిది. నేను ఏ ఎమ్మెల్యేకి వెళ్తానంటే పట్టుమని ఇంటర్లోనే 80 మార్కులు రాలేదు, జేఈలో రాత్రి 60% లేదు. ఎక్కడికి వెళ్తావు? ఏ ఎమ్మెల్యే ఎవడెత్తాడు సీట్ నీకు? ఎవడ పనికి మాలిన కాలేజీలు ఏమైనా ఉంటే యూట్యూబ్లో ఉన్న కాలేజీ వాళ్ళు తప్ప డబ్బులు ఎత్తారు. చెత్త అంతా పట్టుకెళ్ళి ఓ రూమ్లో ఎత్తే అది ఒక యూనివర్సిటీ. ఇక్కడ ఎక్కడా సీట్లు రాకుండా, ఎక్కడ రాని చెత్త లేజీగా ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక 100 మందిని ఒక రూమ్లో పెడితే అదే కాలేజీ అండి. ఇప్పుడు మీకు ఇంకా అర్థమని చెప్పాలంటే కూరగాయల షాపులో మిగిలిపోద్దా లాస్ట్ని? ఇది మిగిలిపోయిందంతా కలిపి ఒక చోట ఇస్తే ఇదే కాలేజీ అంటున్నారు వాళ్ళు. ఇప్పుడున్న ఎంసెట్ కాలేజీలు కానీ, ఇప్పుడున్న డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ. అక్కడికి వెళ్ళి మనం చేసే విధానం కరెక్ట్ కాదు. నేనేమంటాను, యాంబిషన్ తగ్గించుకోలేకపోతే సార్ నేను టీ కొట్టు పెట్టుకుంటాను, లేదా బట్టల కొట్టు పెట్టుకుంటాను, ఏదో బతుకుతానంటే తప్పలేదు. అదేంటి సార్ అలా తక్కువగా మాట్లాడుతున్నారంటే, ఎంత పిండికి అంతే రొట్టి, ఎంత కష్టపడితే అంతే. కష్టపడకుండా చదవకుండా బతకలేమా అని అంటాడు. వేరే మార్గాల్లోనే బతకొచ్చు. దొంగతనం చేసి బతకొచ్చు, మోసం చేసి బతకొచ్చు, వ్యాపారం చేసి బతుకుతావా, టీ కొట్టు పెడతావా, బట్టల కొట్టు పెడతావా, ఏదైనా బతకొచ్చు. చదువుకు సంబంధించిన మనిషిని కాబట్టి నేను చదువుకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నా. ఫిల్మ్ నగర్ వెళ్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్రోకర్లు ఉన్న బోల్డ్ మంది బతుకుతున్నారు, అలా బతుకుతున్నారు. బోల్డ్ రకాలకు బతుకుతున్నారండి. వాటికి సంబంధించిన నాకు వాటికి నేను వెళ్ళట్లేదు. చదువుకు సంబంధించిన చదువుతో ఎదగాలి, గోల్ ఫిక్స్ చేయాలన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. గోల్ కెన్ బి ఇన్ ఎనీ వే.